తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 11వ తారీఖు సోమవారం రోజు నిన్న చేనేత సహకార సంఘాల ద్వారా తయారైన ఉత్పత్తులనే రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో మరియు హాస్పిటల్ అన్ని వాటిని వస్త్రాలు కొనుగోలు చేయాలని ఒక జీవో విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు వారు కష్టపడి నేస్తే ఆ ఉత్పత్తులు సహకార సంఘాల వద్దనే ఆ గోదాములలో నిల్వ పేరుకపోతున్నాయి. కనుక మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని రంగ సంస్థలలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఈ వస్త్రాలను కొనుగోలు చేస్తే చేనేత కార్మికులకు పని కూడా ఉంటుంది. మరియు వారికి ఎప్పటికి కూడా కూలి గిట్టుబాటు అయ్యే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము మన 20,000 రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా చేనేత కార్మికుల పని కల్పించాలని ఈ సందర్భంగా నేను చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పద్మశాల సంఘం నాయకుడిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే వారు పొద్దంతా శ్రమించినా కానీ వారికి దాదాపు ఒక రోజు 300 రూపాయల గిట్టుబాటు అవ్వడం లేదు. వారు కుటుంబానికి పోషించుకునేందుకు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారిని చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో విడుదల చేయాలని, వారికి ఇందిరమ్మ ఇల్లు అర్హులైన అందరికీ చేనేత కార్మికులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మరియు 50 సంవత్సరాలు ఉండే వారికి జియోడాక్తో సంబంధం లేకుండా అందరికీ పెన్షన్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కనుక ఈ చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇందుకు కృషి చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.